సాధారణంగా పేదరికంలో నుంచి నక్సలైజం పుట్టుకొస్తుంది. పేదరికంలోంచి తీవ్రవాదం పుట్టుకొస్తుంది. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువతరాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు పేదరికంలో ఉండిపోయి తద్వారా తీవ్రవాదం వైపుకెళ్ళిపోతున్నారని చెప్పేటటువంటోడు చదువురాని మూర్ఖుడన్నై ఉండాలి. అజ్ఞానమైనటువంటి వాడన్నై ఉండాలి. లేకపోతే అవగాహన రాహిత్యమైనటువంటి వాడన్నై ఉండాలి. తీవ్రవాదం వేరు, నక్సలిజం వేరు. పేదరికం నుంచి లేదా అణచివేత నుంచి వెళ్ళేది నక్సలిజం వైపు కానీ తీవ్రవాదం వైపు కాదు. తీవ్రవాదం అనేటటువంటిది మత పిచ్చున్నటువంటోడు. వాడు చదువుతో సంబంధం లేదు. ఎంత పెద్ద చదువులు చదివినా సరే మత పిచ్చగాళ్ళు ఉంటారు అనడానికి సాక్ష్యం తాజాగా బయటపడ్డటువంటి జుబేర్ హంగార్కర్. వీడు షోలాపూర్‌లో పుట్టాడు. తాజాగా వీడిని అరెస్ట్ చేశారు. వీడేంటంటే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేటు, హైయెస్ట్ ఎడ్యుకేటెడ్. వీడితో పాటుగా వీడి నలుగురు ఫ్రెండ్సు అందరూ కూడా లక్షలు కాదు కోట్లల్లో జీతాలు వస్తున్నాయి. ఏడాదికి 50 లక్షల జీతం ఉన్నోళ్ళు ఉన్నారు. ఏడాదికి ₹1,00,00,000 జీతం వాళ్ళు ఉన్నారు. అంత మంచి ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉంది. పోనీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ వల్ల పాడైపోయారు అనుకోవడానికి. వీళ్ళందరూ కలిసి ఐఎస్ఐఎస్తో జట్టుగట్టి భారతదేశంలో విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నారు. డ్రోన్ల ద్వారా ఊర్ల మీద దాడులు చేసి డ్రోన్లకి పేలుడు పదార్థాలు పెట్టి ఆ పేలుడు పదార్థాల లేపేయాలన్నటువంటి కుట్ర పన్నారు. ఢిల్లీకి సంబంధించినటువంటి కుట్రకి సంబంధించిన వ్యవహారాన్ని విచారణ చేస్తున్న సందర్భంలో దొరికినటువంటి ఆధారాలతో ఇప్పుడు ఈ జుబేర్ అనేటటువంటి వాడిని అరెస్ట్ చేసి వాడి లెక్కలు తీస్తే అల్ఖైదాతో సంబంధాలు ఉన్నటువంటి వాడు అన్నటువంటి తేలింది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ప్రస్తుతం పూణేలో ఈ జుబేర్ అనేటటువంటి వాడిని అరెస్ట్ చేసింది. వాడి ఫ్రెండ్స్ని కూడా అరెస్ట్ చేసింది.